సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనము ఏఐఎంఎల్ వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఈ రెండు ఉద్యోగాలు ఫ్యూచర్ లో 80% వరకు ఉండవు. సో దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అవి ఏంటి, ఆ ఉద్యోగాలు ఏంటి, అంత బలంగా ఏ విధంగా చెప్తా ఉన్నారు అనేది మనం మాట్లాడుకుందాం. దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది మాట్లాడుకునే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ 2017 వాళ్ళకు కూడా ఫ్రెషర్ గా ఆపర్చునిటీస్ ఉన్నాయి. డెవాప్స్ ఏడబ్ల్యూఎస్ మీద అండ్ జావా ఫుల్ స్టాక్ మీద, ఇంకా ఫ్యూ అదర్ డొమైన్స్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించింది మన ప్రొఫైల్ సూట్ అవుతుందా లేదా అనేది మనం ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా, ఎక్స్పీరియన్స్ పెడితే జాబ్ వచ్చే పరిస్థితి ఉందా? ప్రెసెంట్ అయితే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడితే జాబ్ వచ్చే పరిస్థితి అయితే లేదు. చాలా క్లారిటీగా ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి. సో అండ్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు దాకా ఎక్స్పీరియన్స్ పెట్టి 2 years జాబ్ చేసి మళ్ళీ జాబ్ చేంజ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడు చాలా సంకటంగా మారింది. వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ప్రాపర్ ప్లానింగ్ తో జాగ్రత్తగా ఆలోచన చేసి మన స్టెప్ అయితే తీసుకోండి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఏఐఎంఎల్ వల్ల ఈ ఉద్యోగాలు ఉండవు. ఏంటి అంటే సేల్స్ మార్కెటింగ్ ఉద్యోగాలు 80 to 85% దాకా ఫ్యూచర్ లో ఉండవు. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్. ఇప్పటిదాకా ఎవరైనా మార్కెటింగ్ లో వర్క్ చేస్తున్నారా? ఇప్పటిదాకా ఎవరైనా సేల్స్ లో వర్క్ చేస్తున్నారా? మీ ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి. వీళ్ళతో పాటు హెచ్ఆర్ రిలేటెడ్ వర్క్స్, ఆ తర్వాత వచ్చేసి వాయిస్ ప్రాసెస్, అంటే బీపీఓలో పనిచేసే వాళ్ళు, నాన్ వాయిస్ ప్రాసెస్ కూడా ఈ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ లో మీ ఉద్యోగాలు కూడా 80 to 85% వరకు ఉండవు వచ్చే రోజుల్లో. మీరు ఒకవేళ ఇట్లాంటి జాబ్స్ ఏమైనా చేస్తా ఉంటే ముందుగా ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి, ఆల్టర్నేటివ్స్ రెడీ చేసుకోండి. ఒకవేళ ఆల్టర్నేటివ్ జాబ్ కుదరకపోతే ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ప్లాన్ చేసుకోండి. అంతేగాని వచ్చిందాక సైలెంట్గా ఉండి అప్పుడు మళ్ళీ మనం పరిగెత్తడం అంటే అయ్యే పని కాదు. చాలా మంది ఇప్పుడు నాన్ ఐటీలో ఉండి ఐటీలోకి రావాలంటే ఏం చేయాలి, రకరకాల ప్రయత్నాలు. 2013, 14, 15 పాస్ అయిన వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వన్స్ ఒక టైం దాటిన తర్వాత ఈ కాంప్లికేషన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడో కూడా ఒకటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకొని ఈ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తోనే నేను కెరియర్ని ముందుకు తీసుకెళ్తాను, ఇది చాలు, నాకు ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు అనే భ్రమలో మాత్రం ఉండొద్దు. సో క్లియర్ గా చెప్తా ఉన్నా, ఏఐ వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఈ 4 ఉద్యోగాలు, ఆల్మోస్ట్ 80% ఉద్యోగాలు ఉండవు. ఇక దాంట్లో ఒక ఆప్షనే లేదు. వాయిస్ ప్రాసెస్ ఒకటి, ఓకే, హెచ్ఆర్ రిలేటెడ్ ఒకటి, సేల్స్ ఒకటి, మార్కెటింగ్ ఒకటి.